హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి వ్యూస్ అనేది తగ్గుతూ ఉన్నాయి. సో అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. కంటెంట్ బోర్గా ఉందా, లేదంటే మీకు ఈ వీడియోస్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించడం లేదా అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ సో నా ఎఫర్ట్ అయితే నేను పెడుతూ ఉంటాను. సో మీరైతే చూడండి, ఓకేనా? వీడియో అయితే మంచిగానే ఉంటుంది, చాలామందికి యూజ్ అయితే అవుతుందన్నమాట. సో చెప్పే వాళ్ళు లేకుండా చాలామంది తెలియక తప్పులు అయితే చేసేస్తూ ఉంటారు. సో అలాగా మన వీడియోస్ కొంతమందికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. సో అప్పు చేసి సేవింగ్స్ చేస్తే ఫ్యూచర్కి యూజ్ అవుతుందా? చాలామంది ఇప్పుడు మనీ తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు రేపు ఫ్యూచర్ కోసం పెద్ద పెద్దగా ఆలోచించుకొని ఇప్పుడే అప్పు చేసి సేవింగ్స్ అయితే చేసేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మనకు యూజ్ ఉందా లేదంటే ఏమైనా నష్టం ఉందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. ప్రస్తుతం డబ్బు లేదు కానీ అప్పు చేసి సేవింగ్స్ చేద్దామని అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఫస్ట్ ఎందుకు సేవ్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. చాలామంది నాకు తెలిసినంత వరకు గోల్డ్ గురించి, అంటే ఫ్యూచర్లో పెరిగిపోతుందని చెప్పి మనీ లేకపోయినా అప్పు చేసి మరీ గోల్డ్ అయితే కొనేస్తూ ఉంటారు. సో అలా గోల్డ్ పెరుగుతుందా పెరగదా అనేది సెకండరీ. సో మీరు అప్పు చేస్తున్నారు అనేది ఒకటి గుర్తు చేసుకోవాలన్నమాట మీరు. సో అలాంటప్పుడు మీ మనీ మీ దగ్గర మనీ లేకపోయినా అప్పు చేసి మరి మీరు గోల్డ్ కొంటున్నారు అనేది మీరు మర్చిపోయి రేపు ఫ్యూచర్ కోసం కదా అని చెప్పి కొనేస్తూ ఉంటారు. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే పెరుగుతుంది, దురదృష్టం తలుపు తట్టింది అనుకోండి, తగ్గిపోయింది అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? సో అలా ఆలోచించద్దు ఎప్పుడూ కూడా. కానీ మీ దగ్గర మనీ ఉంటేనే కొనండి, ఓకేనా? నెక్స్ట్ ల్యాండ్ గురించి. సో ఇలా ల్యాండ్ గురించి మీ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసి కొనేస్తూ ఉంటారు. ఇది అందుకు ఒక మంచి విషయమే, ఎందుకంటే ల్యాండ్ కాబట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది, అలాగే తగ్గుతూ కూడా ఉంటుంది. అది మన చేతిలో లేదు. మనం కొనే వాల్యూ, మనం ఎక్కడ కొంటున్నాం అనేది ముఖ్యము. సిటీ అవుట్కట్స్లో కొంటున్నామా, సిటీ పక్కన కొంటున్నామా అనేది మీరు చూసుకోవాలన్నమాట. అలా చూసుకొని కొనండి. సో ఫ్యూచర్కి పెరిగేలాగానే ల్యాండ్ మీద అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. సో ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చేసాయి. సో అలా అని చెప్పి ఎస్ఐపి అని, నెక్స్ట్ చాలా వచ్చేసాయి కదండి, ఆర్డి అని, ఎఫ్డి అని, ఇలాగా ఎక్కువ అమౌంట్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉంటారు. సో అది కూడా చాలా తప్పు. మీ దగ్గర మనీ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనీ ఇప్పుడు కరెక్ట్ శాలరీ ఉంటుంది, మంత్ వస్తే మంత్కి శాలరీ అయిపోతూ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంక అప్పు చేసే కదా సేవింగ్స్ చేయాలి. మనం వీడియోస్ అంతా చూస్తూ ఉంటాము. సో సేవింగ్స్ చేయండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాము. అలాంటప్పుడు మనీ ఉండదు. సో దానికి ఏం చేయాలి? అప్పే కదా చేయాలి. అప్పు చేసి కట్టేద్దాంలే, రేపు ఫ్యూచర్లో మన శాలరీ పెరగకపోతుందా, అప్పుడు కావాలంటే రిటర్న్ అప్పు కట్టుకుందాము అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పు చేసి కూడా చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కాదండి. ఏదైనా సేవింగ్స్ గురించి మీరు ఆలోచించేటప్పుడు మీ దగ్గర మనీ ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది చూసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి. చాలామంది క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు కదా, దానికి ఇంట్రెస్ట్ వాడే కదా కట్టుకుంటాడని చెప్పి తీసి ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా వాళ్ళు కట్టకపోతే మీరే కట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అది మళ్ళీ రిటర్న్ వస్తుందా లేదా అనేది ఆ ఫ్రెండ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. చాలా వరకు మోసగాళ్ళే ఉన్నారనమాట. సో ఈ పని చేసేటప్పుడు ఫస్ట్ ఆలోచించండి, ఇలాంటి తప్పు ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఒకసారి మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోయిందంటే అది మళ్ళీ తిరిగి అయితే రాదు. ఎందుకంటే వచ్చినా కూడా ఒక ఎనిమీ లాగా మిమ్మల్ని చూసి మళ్ళీ ఏదో రాచి రంపాలు పెట్టింది తప్పితే మీకు ఆ మనీ అయితే తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది. ఆ లోపల మీరే ఆ ఇంట్రెస్ట్ అనేది కడుతూ ఉండాలి. సో ఇదైతే ఎవరు చేయొద్దని నేను చెప్తాను, ఓకేనా? సో ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? మనకు కన్ఫామ్గా స్ట్రెస్ అయితే ఉంటుంది, మనీ స్ట్రెస్, లైఫ్లో ఒక క్లారిటీ లేకుండా పోవడము, లైఫ్ని ఎంజాయ్ చేయలేము, అప్పు ఉంటే నిద్ర ఉండదన్నమాట. సేవింగ్స్ అనేది ఫ్యూచర్ కోసమే కానీ ప్రజెంట్ అప్పులు చేయడానికి కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అప్పు చేసి సేవింగ్స్ చేయొద్దు, ఇదే నేనైతే చెప్పడం.
నెక్స్ట్ వచ్చేసి అప్పుకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ ఇంట్రెస్ట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది ఎంత ఉంటే మనకు అంత మనీ అయితే కడుతూ పోవాలి కాబట్టి ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. సో సేవింగ్స్ అనేది మన ఖర్చులు మిగిలిన మనీతో సేవ్ చేయాలి కానీ అప్పు చేసి కాదనమాట. ఫ్యూచర్ అప్పుల్లో కూరుకుపోవడం వల్ల ఇప్పుడు సేవింగ్స్ చేసి ఏ ప్రయోజనం ఉండదు. సో ఓకేనా అండి, సేవ్ ద మనీ ఇన్ రైట్ వే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీరు ఎవరైనా ఒకరైనా కనెక్ట్ అయ్యారా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.